మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకొనగలడు? ఇది మనకు బాగా కంటతొచ్చిన వాక్యం, మన హృదయాలకే ఇంకా అర్థం కాని వాక్యం. అందుకే చింతించటం, వేదన, ఓవర్ థింకింగ్ ఈ రోజుల్లో సర్వసామాన్యమైపోయింది. నేను చింతించుట అన్నానని ఇప్పుడు చింత గురించి చెప్తాననుకోవద్దు. అయితే నేను ఈరోజు చెప్పాలనుకున్నది, చింత తీసేసే ఆయన మన కొరకు పుట్టాడని. చింత ఎలా పోతుంది? దానికి తగిన జవాబు దొరికినప్పుడు పోతుంది. అలాంటి జవాబు రావాలంటే మనకి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. అందుకే యెషయా 9:6 చెప్తుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆశ్చర్యకరుడు మాత్రమే కాదు, ఆలోచనకర్త. ఆలోచన చెప్పేవాడు. నీ సమస్యకి సరైన పరిష్కారం ఏంటో ఆలోచన చెప్పేవాడు. అటువంటి ప్రభువు మనకున్నాడు. ఆయన మన కొరకు పుట్టాడు. ఆయన్ని జ్ఞాపకము చేసుకునే ఈ నెలలో మన చింతలు, మన భయాలు ఆయన తీసివేస్తాడన్నది జ్ఞాపకం చేసుకుందాం. ఆలోచనకర్త నీ కొరకు, నా కొరకు పుట్టాడు. మరి ఆయన్ని ఆలోచనకర్తగా నీ జీవితంలోనికి నువ్వు యాక్సెప్ట్ చేసావా? ఈరోజే చేద్దాం, దేవునితో చెప్దాం, ప్రభువా నాకు చింత ఉంది, వేదన ఉంది, భయము ఉంది, భారం ఉంది. ఇదిగో నిన్ను నా ఆలోచనకర్తగా నేను ఈరోజు స్వీకరిస్తున్నాను. నిన్ను నా రక్షకునిగా స్వీకరించాను. ఈరోజు నా ఆలోచనకర్తగా కూడా స్వీకరించి నీ ప్రతి ఆలోచన వినుటకు, చేయుటకు ఇష్టపడుతున్నాను అని మన ఇష్టాన్ని దేవుని ఎదుట తెలియచేద్దాం. నీ చింత యావత్తు దేవుడు తీర్చునుగాక. ఆమేన్.